కుటుంబాల మధ్యన ఒక చిన్న వివాదం అది చిలికి చిలికి గాలివానలా అయ్యి ఒక మహిళ పట్ల అత్యంత హేయంగా అమానుషంగా ప్రవర్తించేదాకా దారితీసిన ఈ ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరగడం నిజంగా చాలా చాలా బాధాకరం. ఎందుకంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహిళల పట్ల ఒక ప్రత్యేకమైన విధానంతో ముందుకు వెళ్తుంది. ప్రతి మంగళవారం మహిళల కోసం డెడికేటెడ్గా వారి ప్రాబ్లమ్స్ వినడం కోసం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసం ఇక్కడ మహిళా గ్రీవియన్స్ని నిర్వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఒక మహిళ పట్ల ఇంతటి దారుణమైన పరిస్థితి కలగడం అనేది నిజంగా చాలా బాధాకరం. అందులోనూ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని తెలియడం ఇంకా విచారకరమైన విషయం. అయితే ఈ సందర్భంగా ఈ పలానా సంఘటన మాకు 16వ తేదీన సాయంత్రం పూట మా దృష్టికి రావడం జరిగింది. ఇమీడియట్గా సదరు పోలీస్ అధికారులకు దీన్ని చెప్పడం కూడా జరిగింది. తగిన యాక్షన్ ఇమీడియట్గా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టినప్పటికీ ఆ వ్యక్తుల్ని లోపలికి తీసుకురాకుండా కాస్త అధికారులు కూడా జాప్యం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న అంటే 17వ తారీఖున నేను లోకల్గా లేను, ఢిల్లీ పర్యటనలో ఉన్నాను. అయితే దీన్ని పాయింట్ టు పాయింట్, మినిట్ టు మినిట్ సమీక్షించే పరిస్థితి నాకు లేని పక్షంలో నేను మళ్ళీ నాకు విషయం తెలిసేటప్పటికే సాయంత్రం అయింది. అప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పట్టుకోలేదు సదరు అధికారులు అని నాకు తెలియడం జరిగింది. ఇమీడియట్గా గౌరవ ఎస్పీ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకు ఇంకా మీరు యాక్షన్ తీసుకోలేదని మాట్లాడడం జరిగింది. ఆయనకు కూడా ఈ విషయం అప్పుడే తెలియడం వల్ల ఆయన కూడా నేను చెప్పిన వెంటనే కూడా స్పందించడం జరిగింది. అయితే ఈ మొత్తం సందర్భాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు వంగలపూడి అనిత గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆవిడ కూడా దీనికి జాప్యం చేసిన అధికారుల పట్ల సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఏ కార్యకర్త అయితే ఈ దాడికి పాల్పడ్డాడో వాళ్ళని పార్టీ సస్పెండ్ కూడా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు, అనిత గారు అందరం కూడా దీని పట్ల చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యి సదరు వ్యక్తుల్ని అన్ని పదవుల్లో నుంచి రానున్న రోజుల్లో ఇంకే పదవి రాకుండా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి సందర్భంగా చెప్తాను. పోక్సో చట్టం ఎవరి మీద పెడతారండి? లేదండి. అయితే ఇక్కడ ఒకటండి, ఇక్కడ దాడికి డైరెక్ట్గా ఆ మహిళ మీద పాల్పడింది ఈ కార్యకర్త కాదు. ఘర్షణకి అక్కడ ఘర్షణ అవ్వడానికి కారకులు అయినప్పటికీ కూడా ఈ మహిళ పట్ల ఒక హిజ్రా చాలా దాష్టికంగా దాడి చేయడం జరిగింది. వివస్త్రం చేసి ఆ మహిళని కొట్టింది ఒక హిజ్రా. ఇతను పక్కన ఉండి వాళ్ళ కొడుకుతో అంటే ఆ మహిళ యొక్క అబ్బాయితో వాగ్వాదం చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు ఇంకొకటి చెప్తాను నేను, గల్లా మాధవి అనుచరులు పాల్పడిన దాష్టికం అని చెప్పి మన వైసీపీ మీడియా ఏదైతే ఉందో, ఏది ఎక్కడ శవం దొరుకుతో అక్కడ వాలిపోయే ఒక రాబందు మీడియా ఒకటి ఎక్కడ పరిస్థితి అది పరిశీలించే పరిస్థితి ఉండదు. పునరుగా దాన్ని ఒకసారి ఏం జరిగిందని ఎగ్జామినేషన్ చేసే పరిస్థితి ఉండదు. ఏదైనా జరిగితే చాలు అక్కడ వాలిపోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఎమ్మెల్యే గల్లా మాధవి యొక్క ప్రధాన అనుచరుడు దీనికి పాల్పడ్డాడు అని చెప్పి ఒకటేమైనా పేపర్లలో మీడియాలో ఏగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకటే చెప్తాను నేను, కూటమి ప్రభుత్వం మహిళల పట్ల ఎవరు ఎలా తక్కువగా అంటే తప్పుగా బిహేవ్ చేస్తే వాళ్ళని వదిలే ప్రసక్తే ఉండదు. తప్పుగా నోరు జారి కమెంట్ పెడితేనే రిమాండ్కు పంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. సొంత కార్యకర్త అయినా వదలకుండా అతన్ని రిమాండ్లోకి పంపించడం జరిగింది వైసీపీ నాయకుల యొక్క స్త్రీలని విమర్శించినందుకే. అలాంటిది ఒక మహిళ పట్ల ఇంతటి హేయమైన కార్యక్రమం జరిగితే దాన్ని ఊరికే ఉపేక్షిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండదు. అందులో పశ్చిమ నియోజకవర్గ నాయకత్వం అంతకంటే ఉపేక్షిస్తూ చూడదు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు ఎలాంటి ఇబ్బంది పడకుండా, లా అండ్ ఆర్డర్ పరంగా, వారి రక్షణ పరంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎక్కడ గంజాయి ఉంది అని ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా, ఎక్కడైనా మోసపోయాము అని చిన్న కంప్లైంట్ వచ్చినా, ఏదైనా వ్యక్తుల చేత ఈవ్ టీజింగ్ అని కానివ్వండి, హౌస్ హెరాస్మెంట్ కానివ్వండి, ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉంటుంది. అక్కడ ఏ పార్టీ వ్యక్తి అని కూడా చూసే పరిస్థితి ఉండదు. ఇక్కడ సొంత పార్టీ వ్యక్తులు, అవతల పార్టీ వ్యక్తులు కాదు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. మీకులాగా ఏదైనా ఒక సమస్య వస్తే అది మహిళల లేదంటే మా పార్టీయా మీ పార్టీయా, మా కులమా మీ కులమా అని ఇలా వేరుగా చూసుకొని దాన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందే పరిస్థితులు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఉండదు. కూటమి ప్రభుత్వ నాయకులకు అవసరం లేదు. మంచికి మంచి, చెడుకు చెడే ఎంతసేపటికి ఇక్కడ పరిపాలన ఉంటుంది తప్ప ఇతరత్ర దాన్ని పొలిటికలైజ్ చేసి వాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మీడియా వారికి కూడా ఒక మహిళ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంది.
జరుగుతుంది. మీడియా వారు కూడా పదే పదే వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆ సంఘటనను గుర్తు చేసి అడిగి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా మేము చూస్తున్నాము. దయచేసి అలా చేయకండి. ఎందుకనంటే ఏ వ్యక్తి అయితే దీనికి పాల్పడ్డాడో అతను ఈరోజు కటకటాలు వెంటున్నాడు. ఏ వ్యక్తి అయితే దీన్ని జాప్యం చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోలేదో అతను కూడా సస్పెన్షన్లో ఉన్నాడు. ఇంత ఫాస్ట్గా వితిన్ 24 hours ప్రభుత్వం పనిచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఈరోజు బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాన్ని రాజకీయం చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ రాజకీయ లబ్ధి పొందాలి అని అనుకోవడం చాలా తప్పు. కాబట్టి దయచేసి ఇలాంటి పనిలో కూడా ఇటు మీడియా సోదరులు కానివ్వండి, ఇతర వ్యక్తులు కానివ్వండి, దీన్ని వాడుకునే ప్రయత్నం చేయకూడదని ఈ సందర్భంగా కూడా అందరినీ విజ్ఞప్తిస్తున్నారు. ఈరోజు చూస్తుంటే కొంతమంది అందరినీ ఎప్పుడు మనం పట్టి మాట్లాడలేమండి. ఈరోజు కొంతమంది ఇంకా గత ప్రభుత్వ పాలకుల యొక్క విధానాల్లోనే ఉన్నారు. మార్పు అనేది జరగడం లేదు. కొన్ని చోట్ల నిజంగానే యాక్షన్ తీసుకోవాల్సిన టైంలో డిలే అవ్వడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, యాక్షన్ డిలేడ్ ఈజ్ యాక్షన్ డినైడ్గానే భావిస్తాను నేను. ఒక టైంకి రియాక్ట్ అవ్వని పద్ధతి ఎక్కడైనా ఉంటే అది అక్కడ రియాక్ట్ అవ్వలేదు, అక్కడ మనకి నష్టం కలిగిందనే మనం భావించాలి. ఈ సందర్భంలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఏదో మీడియా కవర్ చేసింది కాబట్టి లేదంటే ఎవరైనా ఏదన్నా అనుకుంటారా అన్నది కాదు. ఒక మహిళ పట్ల అలాగ ప్రవర్తించడం అది ఎవరైనా సరే చాలా తప్పు. కాబట్టి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వారికి చట్టరీత్యా చాలా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా 2 గంటల్లో అతని మీద మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పినప్పుడు నిజంగానే పోలీస్ అధికారులు జాప్యం చేయడం, నిర్లక్ష్యం చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టే ఈరోజు సదరు అధికారుల పట్ల యాక్షన్ తీసుకోవాలని మంత్రివర్యులకు కానివ్వండి, ఎస్పీ గారికి కానివ్వండి నేను అభ్యర్థించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి దీని మీద చర్యలు తీసుకోవడం కూడా నేను చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. అధికారులైనా లేదంటే సొంత పార్టీ కార్యకర్తలైనా ఈ యొక్క అధికారంలో ఉన్న నాయకులైనా నేను ఒకటే చెప్తున్నాను, అధికార దుర్వినియోగం అనేది మంచిది కాదు. అధికార దుర్వినియోగం చేసి దాష్టికాలకి దౌర్జన్యాలకి పాల్పడిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో మనందరం చూస్తున్నాం. 11 సీట్లకే మిగిలిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పనులు, కోపోద్రేకాలతో చేసే పనులు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలాగా, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు చెడ్డపేరు వచ్చేలాగా అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ఉపేక్షించే పరిస్థితి మా ప్రజాప్రతినిధులకు కూడా ఉండదు. మీరు చట్టపరంగా అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా అధికారంలో ఉన్నామనే అహంభావంతో మీరు ప్రవర్తించకూడదని ఈ సందర్భంగా నాయకులందరికీ చెప్తూ, అదేవిధంగా అధికారులకు కూడా నేను చెప్తున్నాను, ఎన్నో సందర్భాల్లో ఇక్కడ అధికారులు కాస్త నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం జరిగింది అనేక డిపార్ట్మెంట్లతో. కాబట్టే ప్రతిసారి కూడా మీడియా ముందుకు రావడమో డైరెక్ట్గా మేమే యాక్షన్ తీసుకోవడమో జరుగుతుంది. కాబట్టి ఇది జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న అధికారులు చాలా స్పీడ్గా ఉండాలి, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. ఎందుకనంటే ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేల ఆఫీసులు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. అన్ని హెడ్ క్వార్టర్స్ అంటే కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, ఎస్పీ గారు ఇక్కడే ఉంటారు, కమిషనరేట్ ఇక్కడే ఉంటుంది. ఇన్ని సముదాయాలు ఉన్న ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో అధికారులు ఫాస్ట్గా స్పందించకపోతే ఇలాగే పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అధికారులు కూడా నేను అప్రమత్తం అవ్వాలి. ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఇమీడియట్గా స్పందించాలి. ప్రజాప్రతినిధులు రోడ్డు మీదకి వచ్చి ఆ యొక్క విషయాల మీద దృష్టి పెట్టేదాకా కూడా అధికారులు రాకూడదు అన్నది ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను సూచిస్తూ, దీన్ని మరీ అంటే ఉన్న సమస్యని మరీ పెద్ద సమస్యగా మార్చకుండా సమస్యగా తీసుకోవాలి. ఈరోజు ఆ సమస్యకు పాల్పడిన ప్రతి ఒక్కరు కూడా చట్టరీత్యా ఆంక్షలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళు నిజంగానే పోలీస్ అధికారులు వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, వాళ్ళు లోపల ఉన్నారు. ఒకటే మాట చెప్తాను, ఈరోజు అలా దాడి చేసిన హిజ్రాతో సహా ఈరోజు స్టేషన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పక్కన ఒక గౌరవప్రదంగా ఒక హిజ్రాని కూర్చోబెట్టిన నాయకత్వం మాది. అదేవిధంగా తప్పు చేస్తే అదే హిజ్రాని స్టేషన్లో పెట్టే నాయకత్వం కూడా మాదే. ప్రతిపక్షం పాలకపక్షం 2 కూడా మేము వ్యవహరిస్తాం. తప్పు జరిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతిపక్షంలాగే మేము వ్యవహరిస్తాం. అది మా పార్టీ వాళ్ళ ఎదుటి పార్టీ వాళ్ళ అనే ఒక ఇక్కడ వివక్ష అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి దీన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాలని భావిస్తున్నారు.